అందరికీ నమస్కారం. బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్రలో వైసీపీ పార్టీలో నెంబర్ 2 లీడర్గా ఉన్నారు. ఇవాళ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గాను వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడుగాను చక్రం తిప్పిన వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు. ఆ రోజు రాష్ట్ర మంత్రిగా పిసిసి ప్రెసిడెంట్గా మరలా ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసిన వ్యక్తి ఈ బొత్స సత్యనారాయణ గారు. తర్వాత జరిగిన పరిణామాల్లో బొత్స సత్యనారాయణ గారు వైసీపీలో చేరటం, వైసీపీలో 1900 పోటీ చేసి విజయం సాధించటం, మళ్ళీ వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగటం, ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు నాకు తండ్రి సమానులు అని మాట్లాడటం జరిగింది. దానికి స్టేజ్ మీదే మన బొత్స గారు కన్నీటి పరమైపోయారు. ఆ రోజు ఉన్న పరిస్థితులు అయ్యి బొత్స గారిని సపోర్టెడ్గా మాట్లాడుతూ బొత్సాని ఆకాశానికి ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పరిస్థితి ఎవరిది నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిది, బొత్స సత్యనారాయణ గారిది. బొత్స సత్యనారాయణ గారు ఎవరు అనుకున్నా కాదనుకున్నా వైసీపీలో 2వ పొజిషన్లో ఉన్న వ్యక్తి. అంతేకాకుండా లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా కూడా కౌన్సిల్లో వ్యవహరిస్తున్నాడు బొత్స సత్యనారాయణ గారు. ఇవాళ క్యాబినెట్ హోదా ఉందంటే బొత్స సత్యనారాయణ గారికే క్యాబినెట్ హోదా ఉందో తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అపోజిషన్ లీడర్ లేదు కాబట్టి ఇది కౌన్సిల్లో మండలిలో బొత్స గారికి అపోజిషన్ పార్టీ లీడర్ ఉంది, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉంది, ప్లస్ క్యాబినెట్ హోదా ఉంది. అన్ని రకాలుగా నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడనేది చెప్పొచ్చు. అలాంటి బొత్స గారు కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడుతూ లోకేష్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ఈ అమరావతి మీద మీ ఒపీనియన్ ఏంటంటే, మేము గతంలో నేను శ్మశానంగా ఉంది అనే మాట మాట్లాడాను, ఇక్కడేముంది శ్మశానంగా ఉందని అన్నమాట యథార్థమేను, నేను ఆ మాట డీవియేట్ కాను, కానీ ఇవాళ మీరు చేస్తా అన్నారుగా చేసి చూపించండి అనే ధోరణితో మాట్లాడారు. మీ ఒపీనియన్ ఏంటని గట్టిగా అక్కడ నిలదీసేటప్పటికి బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఆ రోజు మేము 3 రాజధానులకి మద్దతుగా పనిచేశాము, నేటి పరిస్థితి ఏంటనేది మేము పార్టీలో చర్చించుకుని తెలియపరుస్తానని చెప్పడం జరిగింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎందుకు సీరియస్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఇవాళ మనం రోజుకొక మాట మాట్లాడితే ప్రజల్లో చులకనవుతాము. ఆ రోజు 3 రాజధానులని మనం చెప్పాము, అదే విధానాన్ని స్టాండ్తో ఎలక్షన్కి వెళ్ళాము, ఓటమి పాలయ్యాం. మళ్ళా మనం స్టాండ్ ఇమీడియట్లీ మార్చుకుంటే మనం ఇబ్బంది పడతాం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. కొద్దికాలం వెయిట్ చేసినాక మన స్టాండ్ ఏంటి అనేది అప్పుడు చెప్పొచ్చు కదా అని ఆయన కొద్దిగా సీరియస్గా మాట్లాడినట్టు మనకు అందుతున్న సమాచారం. అంతేకాకుండా పార్టీ నేతలు ఎవరో కూడా 3 రాజధానుల విషయం మీద ఏమి మాట్లాడొద్దు, ఆ విషయాన్ని పక్కన పెట్టేయండి అని చెప్పినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో వైసీపీ స్టాండు 3 రాజధానుల లేదా అమరావతిని రాజధానిగా పరిపాలన చేస్తారా అనేది తెలియపరచాల్సిన అవసరం ఉంది వైసీపీకి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీగా మాట్లాడితే ఏమొస్తుందో, ఏమి ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడొద్దని కట్టడి చేయటం జరిగిన మాట యథార్థం. అయితే భవిష్యత్తులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటే ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే భవిష్యత్తులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పొరపాట్లు జరిగినాయి, దాన్ని సరిదిద్దుకున్నాం, మేము కూడా అమరావతి రాజధాని యాక్సెప్ట్ చేస్తామంటేనే ప్రజలు హర్షిస్తారు, ప్రజలు మద్దతు పలుకుతారు. అంతేగాని ఆయన అదే విధమైన పోగొడుతూ కనుక ముందుకెళ్తే వైసీపీ పార్టీకి ఎలాంటి నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.